तैयारी. Hello guys, welcome back to my YouTube channel. I hope everyone is doing good. So today is my vlog 4. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఓకే మామా, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను నేను. మీరు అక్కడి నుంచి నా కోసం ఇక్కడికి వచ్చినందుకు ఇట్లా అడగానే అట్లా వచ్చారు. సిగ్గుండాలి కొంచెం అన్న. అడుక్క తిన్నా రండిరా వ్లాగ్ ఇన్ని రోజులు అవుతుంది. అంటే బిజీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకొని రావడం. స్పెల్ షెడ్యూల్ ఫస్ట్ స్పెల్ చెప్పు. స్పెల్లింగ్ SCHEDUL. అరే చదువుకున్నారా? చెప్పురా. అరే నీకు ఈరోజు హాలిడే. నీకు హాలిడే ఈరోజు అర్థమవుతుందా? నాకు తెలుసు. తమ్ముడు కాల్కమ్ గురించి నాకు తెలుసు. కాల్కమ్ రిచ్ రా వాళ్ళు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. చెప్పు. నా షెడ్యూల్ ఆబ్వియస్లీ బిజీ ఉంటుంది కాబట్టి ఐ నీడ్ టు మేక్ టైం. ఇట్లుంటది వీళ్ళతోని. లిటరలీ అడుక్క తిన్నా రమ్మని. ఇట్స్ బీన్ 4 weeks వ్లాగ్ అప్లోడ్ చేయక. 3 weeks నుంచి అడుగుతుంటే ఈరోజు వచ్చారు. ఫైనల్లీ వచ్చారు రా బాబు. చాలురా, అది నాకు చాలు. లాగైతుంది ఫ్రెండ్స్. సరే చెప్పు. కొన్ని భువనగిరిలో హిడెన్ జెమ్స్ ఉన్నాయి, కొన్ని తీసుకుందాం. నేను తీసుకెళ్తా. కొంచెం నన్ను కవర్ చేస్తుండు ప్లీజ్. గైస్ డూయింగ్ నాటు స్టెప్ దేర్. అండ్ వాటర్ ఫాల్స్ మీదనా? నేను జారి పడాలా మేము? నో డాక్టర్, ఐ కెన్ ట్రీట్ యు. అరే ఇక్కడ సెల్ఫ్ డబ్బా గుద్దుతుంది, మీకు అర్థం కావట్లేదు. ఐఎమ్ ఏ డాక్టర్ అని చెప్పి పర్లేదులే. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఇద్దరు ఇంజనీర్స్ ని టాలరేట్ చేయాలంటే ఒక డాక్టర్ చేయగలరు. విన్నారా? రూపాయి కాదు, ₹100 చెప్పు. ఐ యామ్ ప్రౌడ్ బీయింగ్ మై ఫ్రెండ్. సరే అదంతా కాదు కానీ సొల్లొద్దు. లాగ్ అవుతుంది, అర్థమైంది. చెప్పు. హౌ అవర్ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్ అని చెప్పు. బేసికలీ ఫ్రెండ్షిప్ హౌ ఇట్ స్టార్టెడ్ అట్లుంటది నీతోని. అదంతా కాదు కానీ మా క్లాస్ టీచర్ ఉంటుండే అప్పట్లో. నో క్లాస్ టీచర్, క్లాస్ లీడర్. తెలుగు మాట్లాడుతుంటే నా పేరు రాసేది. మేడం వచ్చి కాయిన్ అంటిస్తుంది. యాక్చువల్లీ దేర్ వాస్ దిస్ క్రేజీ రూల్ ఇన్ అవర్ స్కూల్. లైక్ ద క్లాస్ మానిటర్ షుడ్ యాక్చువల్లీ వాచ్. తెలుగు చెప్పొచ్చు. అయితే తెలుగు టాకింగ్ పీపుల్ అని ఉంటుండే. ఇంకా ఆ రోజు తెలుగు ఎవరు మాట్లాడారు ద క్లాస్ మానిటర్ షుడ్ అబ్జర్వ్. అయితే ఆ రోజు డైలీ మా స్కూల్లో దిస్ వియర్డ్ రూల్ కి విల్ హ్యావ్ దిస్ ₹1 కాయిన్. ఆ కాయిన్ క్యారమ్ కాయిన్ కాదు, ₹1 కాయిన్. క్యారమ్ బోర్డ్ కాయిన్ ఉంటుండే మనకి. బ్రో నో. ఓకే, సో మేబీ సంథింగ్ ఆర్ అదర్. whoever talks Telugu that day, ఎవరు తెలుగు మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కాయిన్ టచ్ చేయాలి. ఆ కాయిన్ టచ్ చేయగానే అయిపోతుంది అన్నట్టు రూల్ అప్పట్లో. వైబ్రేషన్స్ వస్తాయి. అండ్ దెన్ వి యూస్ టు రైట్ ఆ తెలుగు టాకింగ్ నేమ్స్ రాసేది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు బి ద క్లాస్ లీడర్. అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎందుకంటే మేడం ఫస్ట్ వచ్చేది కదా అప్పుడు బాగా చదివే. సో వాట్ ఐ యూస్ టు డూ కి ఐ యూస్ టు రైట్ లిస్ట్, బిగ్ లిస్ట్. ఈవినింగ్ కల్లా ఒక లిస్ట్ వచ్చేది అనమాట. తెలుగు టాకింగ్ నేమ్స్ లాస్ట్ కి ₹1 ఎంత కలెక్ట్ చేసేది పైసలు. అదే కదా, అప్పుడు డబ్బులు కలెక్ట్ చేసేది తెలుగు టాకింగ్. అయితే లాస్ట్ కి వస్తుంది. లాస్ట్ కి క్లాస్ టీచర్ కి డబ్బులు ఇచ్చేటప్పుడు టు బి ఫ్రాంక్ ఒక ₹5 లేపేసేదిరా నేను. లాస్ట్ కి కొంచెం డబ్బులు లేపేసి మా స్కూల్ ముందు ఒక చిన్న డబ్బా ఉంటుండే. దేర్ చింతపండు చాక్లెట్ ఇస్తూ ఫేమస్. పోలో, చింతపండు చాక్లెట్స్, ఇంకేముంటాయిరా? చెప్పు. రాజారాణి కాదు. ఎప్పుడైనా అనుకున్నావా మనం ఇట్లా ఇంత క్లోజ్ ఫ్రెండ్స్? నేను అంత థిక్ కాదు కదా మనం. మీ ఫ్రెండ్సా ఏంటి? సో ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం వాటర్ ఫాల్స్కి. దీన్ని వడపర్తి వాటర్ ఫాల్స్ అంటారు. We can walk all the way through.
యాక్చువల్లీ ఇది వాటర్ ఫాల్స్ కాదు, ఇంకా ముందు వెళ్ళాలి మనం. ఒకటి ఉంది చూసిన వాటర్ ఫాల్స్. యుఎస్ కి నయాగరా మనకి వడపడితే వాటర్ ఫాల్స్. అరే వాడు ఫిక్స్ అయింది కదా ఇది ఇద్దామని. అదంతా వచ్చాం ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అదంతా నడుచుకుంటూ వచ్చాం. నచ్చింది నా ఫుడ్? నేను రెగ్యులర్గా వస్తారా మీరు చెప్పాలి. ఫుడ్ వాస్ గుడ్ యాక్చువల్లీ. వెజ్ లో అంత దొరకడం కాదు, చిన్నప్పుడు మురుకులు వేసుకొని, చిన్నప్పుడు చాయ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చాయల్లో మురుకులు వేసుకొని తింటుంటే సరదా ఉండేది. నేను పూరి కూడా తింటా. నేను పూరి తినా, నేను ఓన్లీ మురుకులే తింటా. అది బ్రేక్ఫాస్ట్ మాకు చిన్నప్పుడు. తింటారంట హైదరాబాద్. బాగుందంటావు వాటర్ ఫాల్స్? వాటర్ ఫాల్స్ వాస్ టూ గుడ్. గెట్ అవే, ఒక మంచి గెట్ అవే. Get away from Hyderabad. లేదు 10 కి రేటింగ్ ఇవ్వండి. 7. I'll give 8. I'll give 7. I'll give 7. అవునురా. I'll give 8. మ్యాన్, అంటే నువ్వు 10 out of 10 ఎక్స్పెక్ట్ 10 out of 10 కాదులే కానీ మరి ఒక 8. And that one is also I wanted to give 9, but just I reduced it for the ambience of the Dhaba. That's it. డాబా కడగట్లే నేను, వాటర్ ఫాల్స్ కడుగు. Waterfalls it is 10 man. Okay. Completely చెప్తుండే నేను. వాటర్ ఫాల్స్ బాగుంటుంది. ఎవరన్నా భువనగిరి చుట్టుపక్కల ఉంటే మాత్రం ఎందుకు అట్లా ఒప్పుతున్నావు? భువనగిరి ఇన్ అండ్ అరౌండ్ లో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన వాటర్ ఫాల్స్ ఇది. హిడెన్ జెమ్ ఎవరికి తెలియదు. అలాంటి దానికి నేను ఫస్ట్ టైం వచ్చింది. సో ఐ లైక్ ఇట్. మోర్ ఓవర్ క్లైమేట్ సహకరించింది మనకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్.